రోగులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామంటున్న హాస్పిటల్ డైరెక్టర్ చిదంబర్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. తుఫాన్ ఏదైతే ఉందో లోతట్టు ప్రాంతాలే కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్ని కూడా ముంచెత్తింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉరుసుగుట్ట వద్ద ఉన్నటువంటి మెడికేర్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ కూడా నీటిలో మునిగిపోయడం జరిగింది. అయితే అప్రమత్తమైనటువంటి సిబ్బంది మాత్రం ఇప్పటికే వారిని అంటే ఉన్నటువంటి పేషెంట్లు మాత్రం అప్పుడప్పుడు వెంటనే హుటాహుటిన వారిని వేరే హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ ఈ హాస్పిటల్ అయితే నీటిలో మునిగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే విలువైన వస్తువులు అంటే హాస్పిటల్ సంబంధించిన విలువైన వస్తువులు ఉంటాయి. ఆ విలువైన వస్తువులు ల్యాబ్ కావచ్చు, ఇటు స్కానింగ్ కావచ్చు, మొత్తం కూడా నీటిలో మునిగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇది సిటీ స్కాన్, ఈ సిటీ స్కాన్ కూడా మొత్తం నీటిలో మునిగిపోయింది. దాదాపు ఇది 1.5 ఉంటుందని చెప్తున్నారు. ఈ 1.5 అంటే దాదాపు అంటే హాస్పిటల్ మొత్తంలోనే హైయెస్ట్ కాస్ట్ అంటే ఇది ఈ యంత్రం ఉంటుంది. ఈ యంత్రాన్ని కూడా మొత్తం వాటర్ చేసి మునిగిపోవడంతో ఈరోజు అంటే కొంచెం నీరు తగ్గడంతో ఇప్పటికే కొంతమంది చూసుకున్నట్లయితే మనకు అంటే క్లీనింగ్ మాత్రం చేస్తున్నారు. క్లీనింగ్ చేస్తూ అంటే ఇప్పటికైతే రోగులు రాకున్నప్పటికీ వచ్చే వరకు అంటే మరి ఒక 1 or 2 డేస్లో మళ్ళీ రోగులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఇప్పుడు ఎన్ని రోజులు బట్టి ఈ యంత్రం అంటే ఈ యంత్రం కాస్ట్ వచ్చేది ఇంత ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ యంత్రానికి గల అంటే రేపు పొద్దున రిపేరింగ్ కావచ్చు ఎంత వర్త వస్తుంది, దాదాపు ఎంతవరకు ఈ హాస్పిటల్ నష్టపోయిందని తెలుసుకుందాం. చెప్పండి అసలు మీరు ఈ హాస్పిటల్ నేను అంటున్నారు ఇక కాదు ఈ ముంత తుఫాన్ వల్ల ఈ హాస్పిటల్ డ్యామేజ్ ఎంత అయింది? దాదాపుగా మన అన్నీ కూడా మొన్న రోజున సాయంత్రం 6 గంటలకి మేము ప్రమాదం ముందే ఎక్స్పెక్ట్ చేసి దాదాపు ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్కి షిఫ్ట్ చేసుకున్నాం. కొన్ని ఎక్విప్మెంట్స్ షిఫ్ట్ చేయలేం, లైక్ సిటీ స్కాన్ అని కానీ తర్వాత డెంటల్ సంబంధించినవి కానీ కొన్ని షిఫ్ట్ చేయలేం బికాజ్ అవి హెవీ వెయిట్ ఉంటాయి, ప్లస్ గ్రౌండ్కి ఫిక్స్ అయి ఉంటాయి కాబట్టి. సో ఇలాంటి వాటిని మనం కెనాట్ అవాయిడ్ కాబట్టి దాదాపుగా మనకి సిటీ స్కాన్ వచ్చి రిపేర్కే 30 to 35 lakhs అయ్యే అవకాశాలు ఉంటాయి. సో పేషెంట్లు అందరినీ కూడా మేము నిన్న రోజుననే అందరినీ వేరే హాస్పిటల్కి పంపించడం, ఎంజిఎం కానీ లేకపోతే తెలిసిన డాక్టర్స్తో మాట్లాడి పంపించడం, డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో మనకి ఆన్ అండ్ యావరేజ్ కూడా మనకి 1000 నుండి 1200 మంది ఓపీడీ ఎవ్రీడే వచ్చి చూపించుకోబోతారు. ఎందుకంటే ఇది ట్రస్ట్ హాస్పిటల్, ఫ్రీ ఓపీ ఫ్రీ ఐపీ చూస్తూ ఉంటారు కాబట్టి అదొకటి. వచ్చిన 100 మంది ఐపీలను కూడా మేము ఎమ్మటే 2 డేస్లో ముందే అంటే పసిగట్టే మేము కొంచెం ముందే మేలుకున్నాం. ఇంకా కొంతమంది ఎమర్జెన్సీ ఉంటారు కదా, వాళ్ళని మాత్రం పంపించే లోపే వరద తుఫాన్ అనేది ఎక్కువ రావడం జరిగింది. సో దాంతో ఎవరు మాత్రం పేషెంట్స్ మాత్రం ఇబ్బంది పడలేదు. సో నిన్నటి రోజున వరద జరిగింది, ఈరోజు మార్నింగ్ క్లియర్ అయిపోయింది, క్లీన్ చేసేసుకుని రేపటి నుంచి మళ్ళీ సర్వీసెస్ యథావిధిగా ఇస్తూ ఉంటాం. ఓకే, మీరు చూసుకున్నట్లయితే సర్వీసెస్ ఇస్తున్నారు కావచ్చు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓవరాల్గా అంటే ఎక్విప్మెంట్స్ కావచ్చు, ల్యాబ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇటు స్కానింగ్ కావచ్చు, అంటే సిబ్బంది కావచ్చు, అంటే టోటల్లీ అంటే వర్షంలో ఉండవలసి వచ్చింది. దీన్ని ఇలా చూడండి, గతంలో కూడా ఇలా వర్షం వచ్చింది, అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందా మీకు? 2023లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. పైనుండి కట్టలు చెరువులు తెగడం ఇక్కడికి రావడం అనేది చాలా ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. ఇంతకుముందు ఒక 22 years బ్యాక్ వచ్చిందని విన్నాను, 23లో వచ్చినప్పుడు. ఇప్పుడు మళ్ళీ 25లో రావడం అనేది ఇంత తొందరగా వచ్చి సెకండ్ టైం ఎఫెక్ట్ కావడం అనేది అప్పుడు కూడా మేము మళ్ళీ సేమ్ ఎక్స్పెండిచర్ సేమ్ ఇలానే జరిగింది. సో దానికి సంబంధించిందే మేము కూడా ఇన్ హౌస్లో కూడా మేము కొన్ని చర్యలు నిన్న నుంచే స్టార్ట్ చేసాము. ఒకవేళ వాటర్ వస్తే ఏ విధంగా మనం డైవర్ట్ చేయాలి, ఏ విధంగా ఇక్కడ ఇంకే కల్వర్ట్స్ కట్టాలి అనేది. దాంతోపాటు మేము కూడా మున్సిపాలిటీ కూడా కొంచెం రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. బికాస్ ఏంటంటే మాకు వెనక సైడ్ విఆర్ నగర్ కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో పాపం వాళ్ళని కూడా అనడానికి లేదు, వాళ్ళు గోడ కూలగొట్టారు. సో ఆ వాటర్ అంతా కూడా మా హాస్పిటల్ మీద నుంచి బ్రిడ్జ్ కింద నుంచి మన భద్రకాల్లో కలవాల్సిందే. సో కాబట్టి దీన్ని కూడా మా హౌస్లో అంటే మా క్యాంపస్కి సంబంధించిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మున్సిపాలిటీ కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటే దీన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు పబ్లిక్ ఆల్రెడీ ఫ్రీ ఓపీ కూడా అందిస్తుంటారు. కాకపోతే దాదాపు 100 మంది వచ్చే వారికి కూడా ఇప్పుడు ఈరోజు సేవలు నిలిచిపోయాయి. దాన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు? ఈరోజు నేను నిజంగా బాధపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చూశారు కదా, డాక్టర్లను చెట్ట కింద కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి. కానీ వన్ డే ఈరోజు ఒక్కరోజే, రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని సాధారణమైన వ్యక్తులు, స్లమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఫ్రీగా డాక్టర్లను కలుసుకొని ఫ్రీగా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని ఉంది. సో కాబట్టి ఇంత చారిటబుల్గా మనం వర్క్ చేస్తున్నప్పుడు పేషెంట్లు ఇబ్బంది పడడం నిజంగా బాధాకరంగానే ఉంది. కాకపోతే రేపటి నుంచి యథావిధిగా పూర్వగానే సెట్ చేసుకొని మేము సర్వీసెస్ ఇవ్వగలుగుతాం. సుమారు ఎంత మేరకు నష్టం ఏర్పడింది? ఒక 1 crore దాకా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాం. ఈ సిటీ స్కాన్ కావచ్చు,
కొన్ని డెంటల్ ఎక్విప్మెంట్ కావచ్చు, తర్వాత చిన్న చిన్న రిపేర్స్ అన్నీ ఉంటుంటాయి కదా, 1 CR దాకా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్టుగా ముంతా తుఫాన్ మాత్రం ఈ హాస్పిటల్ మాత్రం ముంచేదని చెప్పుకోవచ్చు. ఏ హాస్పిటల్ అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ కూడా ముంచడంతో అయితే దాదాపు 1 CR ఏదైతే ఉన్నా 1 CR కూడా మేము నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అంతే ఈ ఎక్విప్మెంట్స్ అంటే మళ్ళీ రిపేర్ కావచ్చు, అంటే కొన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. వాటన్నిటి కలిపి దాదాపు 1 crore వరకు కూడా ఇప్పుడు నష్టపోయినట్టు కూడా వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ముంతా తుఫాన్ లోతట్టు ప్రాంతాల్లో హాస్పిటళ్ళు ప్రజలు అందరినీ కూడా ముంచేసిందని చెప్పొచ్చు. కెమెరామెన్ రాజుతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.